దేవుని పిల్లలారా, జనన మరణాల రహస్యం, దేవుడి యొక్క ఉద్దేశాలు ఈ జన్మ పట్ల, ఈ జీవితం పట్ల ఎంత ఉన్నతంగా ఉన్నాయో, అలాగే ఈ జీవితం, ఈ జన్మ దేవుడిచ్చినది అని, దేవుడి కొరకు ఉపయోగించడానికి, దేవుడి సేవ కొరకు వాడడానికే ఈ దేహాన్ని దేవుడు ఇచ్చాడు అని నేర్చుకుంటూ ఉన్నాం. దేవుని పిల్లలారా, బైబిల్ అంతా ఏంటి అన్నప్పుడు మనిషి యొక్క బ్రతుకు పుస్తకం. ఈ భూమి మీదకి మనిషి ఎందుకు వచ్చాడు, 60-70 సంవత్సరాలు ఎందుకు బ్రతుకుతున్నాడు, మరణం తర్వాత ఏమవుతున్నాడు, భూమి మీద బ్రతికిన బ్రతుకును బట్టి మరణం తర్వాత పరిస్థితులు ఎలా మారుతున్నాయి అని మనిషి జీవితం గురించి పూర్తిగా చెప్పగలిగిన గ్రంథమే మన చేతుల్లో ఉన్నాయి బైబిల్. కారణం ఏంటంటే, సృష్టికర్త రాయించాడు గనక, ఈ మానవులను పుట్టించిన దేవుడు రాయించాడు గనక, ఈ మానవుల స్థితిగతుల గురించి, మానవుల జీవితాల గురించి, మరణపు తర్వాత సంగతుల గురించి దేవుడు స్పష్టంగా చెప్పగలిగాడు. ఇది బైబిల్ పట్టుకున్న ప్రతి ఒక్కరూ ముందుగా నమ్మవలసిన సంగతి. భూమి మీద మనం ఏదైనా కొత్త వస్తువు కొనుక్కున్నప్పుడు, ఒక వస్తువు మనం కొనుక్కున్నప్పుడు, ఆ వస్తువుని మనం ఇంట్లోకి తెచ్చినప్పుడు సీల్ ఓపెన్ చేస్తారు, బాక్స్ ఓపెన్ చేస్తారు. ఆ కొత్త వస్తువుతో పాటు ఆ వస్తువును ప్యాక్ చేసిన ఆ డబ్బా ఏదైతే ఉందో, ప్యాక్ ఏదైతే ఉందో, అందులో ఒక పుస్తకాన్ని పెడతారు, మాన్యువల్ అంటారు దాన్ని. ఒక ఫ్రిడ్జ్ కొన్నా బుక్ వస్తుంది, ఒక ఫ్యాన్ కొన్నా బుక్ వస్తుంది, ఒక మిక్సీ కొన్నా బుక్ వస్తుంది. మరి ఏ వస్తువు కొనండి, ఆ వస్తువుతో పాటు ఒక బుక్ ఉంటుంది. పెద్దగా ఉన్న దాన్ని పట్టించుకోం. విషయం ఏంటంటే, ఆ బుక్ చదివితేనే ఆ వస్తువు యొక్క పూర్తి వివరణ మీకు అర్థమవుతుంది. ఎలా తయారు చేశాడు ఆ వస్తువుని, ఎంతకాలం పని చేస్తుంది, ఎలా వాడాలి, ఈ వివరాలన్నీ కూడా పుస్తకంలో ఉంటాయి. మాన్యువల్ అంటారు, బుక్లెట్ అంటారు. మరి భూమి మీద మనుషులు తయారు చేస్తున్న వస్తువులకి పుస్తకం ఎలాగుందో, ఆ వస్తువుని ఎలా తయారు చేయబడింది, ఎలా వాడాలో చెప్పడానికి ఒక పుస్తకం ఎలాగైతే ఉందో, భూమి మీద ఉన్న మానవులందరినీ కలిగించిన దేవుడు మానవులందరి బ్రతుకు పుస్తకం ఒకటి పెట్టాడు భూమి మీద. మీరు ఎలా తయారు చేయబడ్డారు, నేలమట్టితో దేవుడు చేశాడు, ఎలా భూమి మీద విస్తరించారు, ఎందుకు ఈ భూమి మీదకి వచ్చారు, తరాలు 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 దాటుకుంటూ కారణజన్ములుగా ఈ తరంలో, ఈ కాలంలో మిమ్మల్నే దేవుడు ఎందుకు కన్నాడు, ఈ వివరాలన్నీ మీకు కావాలి అంటే బైబిల్ బాగా చదవాలి, బైబిల్ బాగా నేర్చుకోవాలి. దేవుని పిల్లలారా, గత 2 రోజులుగా మనం విన్న సంగతుల్లో ఒకటి అర్థమైంది మనకి. మనం పుట్టింది దేవుడి కోసమని, బ్రతకవలసింది దేవుడి కోసమని మనం గత 2 రోజులుగా మనం విన్నాం. అయితే దేవుడి కోసం బ్రతకటం చాలామందికి ఎందుకు భారమైంది, దేవుడి కోసం రావటం, దేవుడి కోసం ఇవ్వటం, దేవుడి కోసం చేయటం మనుషులకి ఎందుకు ఇష్టం ఉండటం లేదు అనేసరికి అండి, దేవుడి కోసం పని చేయటం అనేసరికి, పని అనేసరికి రండి కాస్త శ్రమతో కూడుకున్నదే. ఈ 3 రోజులు ఇక్కడ సభలు జరుగుతున్నాయి. ఎండల్లో బయటికే రాలేక మనుషులు లోపలే ఉండిపోతుంటే, ఉదయం నుంచి మీరు వచ్చి కూర్చుని ఇంటికి వెళ్ళేంత వరకు కొంతమంది పిల్లలు మీకోసం శ్రమ పడుతున్నారు. ఇక్కడ మీకు వాక్యం చెప్పించడానికి, వేదిక వేయడానికి, సౌండ్లు పెట్టడానికి, ఎల్ఈడీలు పెట్టడానికి, మీ వెనుక మీరు భోజనాలు తినడానికి, ఆహారం సిద్ధం చేయడానికి ఎండనక మధ్యాహ్నం అనక కష్టపడుతూనే ఉన్నారు. అంటే దేవుడి పని కాస్త శ్రమతో కూడుకున్నది కనుక, నాకెందుకు ఈ శ్రమ అని ఎవరికి వారి కోసం బ్రతకటం ప్రారంభించేశారు. బైబిల్ ఒక మాట చూపిస్తున్న దేవుడు మనకి జ్ఞాపకం చేస్తున్న ఒక గురుతర బాధ్యత. ఈరోజు చాలామంది దేవుడు నమ్మామని చెప్తున్నారు. నమ్మిన వాళ్లకు దేవుడు ఏం చెప్తున్నాడో ఒక మాట మీరు ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 30వ వచనం బైబిల్లో చూద్దాం. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 30వ వచనం ఒకసారి జాగ్రత్తగా బైబిల్ చూడండి. క్రీస్తునందు విశ్వాసముంచుట మాత్రమే కాక ఆయన పక్షమున శ్రమపడుటయు, ఆయన పక్షముగా మీకు అనుగ్రహింపబడెను. చూసారా,
అనుగ్రహింపబడింది. ఏమనుగ్రహించబడింది? ఆయన యందు మీరు విశ్వాసముంచుట మాత్రమే కాక అన్నది చూడండి. మేము నమ్మాము, మేము బాప్తీసం తీసుకున్నాము, మేము గుడికి వెళుతున్నాము అని మనం అనుకున్నాం. అలా అనుకుంటున్న వారందరికీ కూడా ఏం చెప్తున్నాడు అంటే, మీరు నమ్మటమే కాదు, మీరు విశ్వసించటమే కాదు, మేము ప్రభువుని నమ్మేసామని మీరు అనుకుంటున్నారేమో. అలా నమ్మిన విశ్వాసులందరికీ కూడా, విశ్వాసముంచిన మీరందరూ కూడా ఆయన పక్షముగా శ్రమ పడాలి అన్నాడు. చూడండి, శ్రమలు కూడా అనుగ్రహించబడ్డాయి. ఆయన సువార్త పక్షాన, ఆయన వాక్యం పక్షాన, ఆయన నామము పక్షాన భూమి మీద ఉన్న తనను నమ్మిన తన పిల్లలకు శ్రమలు కూడా అనుగ్రహించబడ్డాయట. దేవుని పిల్లలారా, ఒక విషయం జ్ఞాపకం చేస్తాను. ఈరోజు యేసుక్రీస్తుల వారి జీవితాన్ని మనం చూసినప్పుడు అండి, 33.5 ఏళ్ళు భూమి మీద ఆయన బ్రతికిన బ్రతుకు కాలం అంతా మీరు చూసినప్పుడు ఆయన జీవితం నిండా శ్రమలే కనబడతాయి. ఆ శ్రమలు కూడా తన కోసం పడ్డవి కాదు, అవి మన కోసం పడ్డవి. ఈ ప్రపంచ మానవాళిని రక్షించడానికి పడ్డవి. ఆత్మల భారంతో పడ్డ కష్టాలవి, శ్రమలవి, కన్నీళ్ళవి, వేదనలవి. ఆ తదనంతరం వచ్చిన అపోస్తలుడు మీకు తెలియదు కాదు. యేసుక్రీస్తుల వారి దగ్గర వాక్యం నేర్చుకున్న తర్వాత ఆ వాక్యం కోసం, ఆత్మల రక్షణ కోసం వాళ్ళు ఎన్ని శ్రమలు పడ్డారో మనకు తెలియదు కాదు. ఆ తర్వాత వచ్చిన ప్రారంభ శతాబ్దపు సంఘం ఎంతటి శ్రమలోకి వెళ్ళిపోయిందో వాక్యం పక్షాన, సువార్త పక్షాన మీకు తెలియదు కాదు. అంటే ఇవన్నీ మనం ఆలోచిస్తుంటే మనకు ఒకటి అర్థమవుతుంది. బైబిల్ ఏమో యేసుక్రీస్తుల వారిని నమ్మిన తర్వాత, విశ్వసించిన తర్వాత ఆయన పక్షాన శ్రమలు పడాలి అని వాక్యం చెప్తే శ్రమలు పడిన జీవితాలు మన కళ్ళ ముందు కనబడుతుంటే, ఈరోజు మీరు నేను వాళ్ళలాగే మనం నమ్మాం, వాళ్ళలాగే మనం విశ్వసించాం, వాళ్ళలాగే మనం క్రైస్తవులు అని చెప్పుకుంటున్నాం. మనకేవి శ్రమలు, మనకేవి కష్టాలు, మనకేది పని మీరు ఆలోచించండి. దేవుడండి ఎంత మంచివాడో, విషయాన్ని ఎంత బాగా అర్థం చేయిస్తాడో మీకు చెప్తాను. స్కూల్లో పిల్లలకి పాఠాలు రానప్పుడు, పాఠాలు అప్పుడే స్కూల్కి వెళుతున్న పిల్లలకి పాఠాలు నేర్పించడానికి ఒక మెథడ్ వాడతారు. ఏంటది అంటే, ఆ అన్నది వాడికి రాయించాలి. ఆ అంటే వాడికి తెలీదు, కానీ అమ్మ తెలుసు. కాబట్టి ఆ రాసి పక్కన ఎవరు బొమ్మేస్తారు? అమ్మ బొమ్మేశాడు. ఎందుకు? అమ్మ బొమ్మ తెలుసు కానీ వీడికి ఆ రాదు. అమ్మను చూపిస్తాడు, ఆ నేర్పిస్తాడు. అవునా? ఆవును చూపిస్తాడు, ఆ రాయిస్తాడు. అంటే ప్రకృతిని చూసి పాఠాలు నేర్పిస్తాడు. ప్రకృతిలో వాడికి తెలిసిన దాన్ని బట్టి తెలియదు నేర్పిస్తాడు. వెరీ గుడ్. ఈ మెథడ్ మనుషులు అనుకుంటే పొరపాటు. ఈ పద్ధతిని ఉపయోగించింది దేవుడండి. ఇప్పుడు నేను మనం వచ్చి చదువుకున్నాం కదా, ఏంటది? యేసుక్రీస్తుల వారి పక్షాన మీరేం పడాలి? శ్రమలు పడాలి. ఈ శ్రమలు పడటం కూడా అంటే దేవుడు ఎంత బాగా నేర్పించాడు అంటే, దాన్ని మీకు అర్థం కావట్లేదేమో. ఒకసారి ప్రకృతిని చూడండి, అది మీకు నేర్పిస్తుంది దేవుడి కోసం ఎలా శ్రమ పడాలో అని. ఒక మంచి మాట బైబిల్లో దేవుడు రాస్తున్నాడు. యోబు గ్రంథం ఒకసారి మీరు జాగ్రత్తగా చూడండి. 12వ అధ్యాయము 7వ వచనం చదువుదాం. యోబు గ్రంథం 12వ అధ్యాయము 7వ వచనం బైబిల్లో చూడండి. అయినను మృగాలను విచారించు. ఇప్పుడు ఏం చేస్తాయట మృగాలు? అవి నీకు బోధ చేస్తాయి. జాగ్రత్తగా వినండి. మృగములను విచారించండి, భూమి మీద ఉన్న జంతువులను విచారించండి, మీ కళ్ళ ముందు సృష్టిలో ఉన్న దేన్నైనా విచారించండి. అది మీకు ఏం చేస్తుందట? బోధ. దేవుడి కోసం ఎలా బ్రతకాలో బోధ చేస్తుంది అది. జాగ్రత్తగా వినండి. ఇంతకాలం ప్రకృతి మనం ఎందుకు అనుకున్నాం, ఇంతకాలం సృష్టి మనకి ఎందుకు అనుకున్నాం అంటే, మన అవసరతలు తీర్చడానికి అనుకున్నాం. నీ అవసరతలు అది తీరుస్తూనే, నీకు సేవ చేస్తూనే నీకు పాఠాలు నేర్పుతుంది, నీకు బోధ చేస్తుంది అది. ఇప్పుడు మీరు యేసుక్రీస్తుల వారి పక్షాన లేదా దేవుడి పక్షాన మీరు శ్రమలు పడాలి అన్నాడు కదా. ఆ శ్రమలు పడటం ఎలాగో ప్రకృతి ఎంత బాగా నేర్పిస్తుందో ఈరోజు మీరు వింటారు, ఆశ్చర్యపోతారు. నిజంగా వాటి భక్తి ముందు, దేవుడి పైన వాటికి ఉన్న నమ్మకం ముందు, అవి పడుతున్న కష్టం ముందు, ఆ సృష్టి దేవుడి కోసం అనుభవిస్తున్న శ్రమల ముందు, నిజంగా దేవుని పిల్లలుగా, ఆయన గర్భాన పుట్టిన కారణ జన్ములుగా ఈరోజు భూమి మీద ఉన్న మనుషులు ఎంత మందిలో ఆ భక్తి ఉందో ఈరోజు మీకు అర్థమవుతుంది.
మృగాలు బోధిస్తాయా? జీవులు బోధిస్తాయా? ఆ జీవులు దేవుడి కోసం ఎలా బ్రతకాలో నేర్పిస్తాయా? నేర్పిస్తాయండి. ఇంకొక మాట చెప్పనా, జనన మరణాల రహస్యం సృష్టికి మనిషి కంటే బాగా తెలుసా? మనం ఎందుకు పుట్టామో మనకి తెలియదు, మనం ఎందుకు బ్రతకాలో మనకి తెలియదు, మన చావు ఎందుకు వస్తుందో మనకి తెలియదు. కానీ సృష్టికి ఈ జనన మరణాల మీద మంచి గ్రిప్ ఉంది. దాని పుట్టుక దానికి తెలుసు, దాని బ్రతుకు విధానం దానికి తెలుసు, దాని చావు దానికి తెలుసా? బోధిస్తాయి. వాడి దగ్గర నుంచి మీరు బోధ నేర్చుకోండి, అవి మీకు నేర్పిస్తాయి అన్నాడు. ఏమి నేర్పిస్తాయి అంటే, బైబిల్లో ఒక సందర్భాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. భూమి మీద ఉన్న మనుషులను దేవుడే చేశాడండి. ఈ సృష్టిని దేవుడే చేశాడు. పైగా ఎవడి సృష్టిలో దేనికి లేని భాగ్యం మనుషులుగా మనకి ఇచ్చాడు. ఆలోచించటం, తెలివి, తినటం, మాట్లాడటం. ఎవడి ఇంత శక్తి కలిగినట్టుగా దేవుడు మనల్ని కలిగిస్తే మనం దేవుడి కోసం సరిగా బ్రతకం, కానీ సృష్టి మాత్రం దేవుడి కోసం బాగా బ్రతుకుతుంది. జీవులను అన్నాడు, జీవుల దగ్గరికి వెళదాం. అందుకంటే ముందుగానండి చెట్ల గురించి బైబిల్లో ఒక సందర్భం ఉంటుంది, మీ అందరికీ తెలుసు అని నేను అనుకుంటున్నాను. న్యాయాధిపతుల గ్రంథం 9వ అధ్యాయంలో ఒక సందర్భం ఉంటుంది, మీకు తెలుసు కదా. ఒకసారి సందర్భాన్ని చూద్దాం. న్యాయాధిపతుల గ్రంథంలో దేవుడు రాయిస్తున్న ఆ సందర్భానికి మనం వెళదాం. 9వ వచనం, న్యాయాధిపతుల గ్రంథం 9వ అధ్యాయము 9వ వచనం. అందరు తీయాలి బైబిల్, అందరూ బైబిల్ జాగ్రత్తగా చూడండి. న్యాయాధిపతుల గ్రంథం 9వ అధ్యాయము 9వ వచనం చదువుతున్నారు. మమ్మును ఏలుమని ఒలివ చెట్టును అడిగి. చెట్లు ఒక రాజును పెట్టుకోవాలనుకున్నాయట. చెట్లన్నీ మాట్లాడుకుంటున్నాయి. జాగ్రత్తగా వినాలి. చాలాసార్లు చదివిన సందర్భం. బైబిల్లో రాయబడినవి ఎంతటి వాస్తవాలో, ఎంతటి బోధ మనకి చేస్తాయో ఇప్పుడు మీకు అర్థమవుతుంది. ఈ 9వ అధ్యాయం 8వ వచనం చదివితే, 8వ వచనం, చెట్లు తన మీద రాజుగా ఒకరిని అభిషేకించుకొనవలెనని మనస్సు కలిగి బయలుదేరాయట. చెట్లు బయలుదేరాయట, చెట్లు వెళతాయట మాట్లాడుకోవడానికి. బయలుదేరి ఏమనుకుంటున్నాయట, మమ్మల్ని ఏలుమని ఒలివ చెట్టును అడగగా. ఒక నిమిషం ఆలోచిద్దాం. బైబిల్ ఈ మధ్యకాలంలో బైబిల్కు పెరుగుతున్న ఖ్యాతి లేదా క్రైస్తవ్యం విస్తరించడం తట్టుకోలేని చాలా మంది అండి బైబిల్ మీద పడుతున్నారు, బైబిల్ గురించి విరుద్ధంగా మాట్లాడుతున్నారు. అది మీకు తెలియదు కాదు. అలాగే బైబిల్లో ఉన్న ప్రతి సందర్భాన్ని నన్ను తప్పు పట్టడానికి ప్రయత్నిస్తున్నారు. అందులో ఇదొకటి మాట్లాడితే మధ్యకాలంలో అంటున్నారు, చెట్లు మాట్లాడుకుంటాయని బైబిల్లో ఉంది, చెట్లు మాట్లాడుకోవటం ఏంటండి అంటున్నారు. దేవుని పిల్లరా, మనకు తెలియని విషయం ఏంటంటే ప్రకృతిలో ఉన్న ప్రతిదీ మాట్లాడుకుంటుంది. కుక్కలు మాట్లాడుకోవా? మాట్లాడుకుంటాయి. కాకపోతే వాటి మాట నీకు అర్థం అవుతుంది అంతే. నీకు అర్థం అవ్వట్లేదని భాష లేదంటే ఎలాగా? కుక్కలన్నీ ఒక గ్రూపిజం మెయింటైన్ చేస్తాయి. ఒక కాలనీలో ఒక గుంపు ఉంది అనుకోండి, కొత్త కుక్క వచ్చింది అనుకోండి, ఊరుకుంటాయా? ఎందుకు మా ఏరియాకి వచ్చావు అడుగుతాయి? అడగవా? ఎలాగ అడుగుతున్నాయి? నువ్వు అడుగుతున్నట్టుగా అడగవు, కానీ వాటి భాషలో అడుగుతాయి. దానికి అర్థమైపోయి అక్కడి నుంచి పారిపోద్ది, అది తరివేస్తాయి. అంటే కుక్క మాట్లాడుకుంటుంది. నీకు తెలియట్లేదు. పిల్లి మాట్లాడుకుంటుంది. 2 పిల్లులు చోట ఎదురుపడ్డాయి అనుకోండి, ఏంటో పోట్లాడుకుంటాయి. ఎందుకు నువ్వు ఇక్కడికి వచ్చావు? ప్రతిదీ మాట్లాడుకుంటుందండి. మీకు ప్రాక్టికల్గా కావాలంటే పావురాలు దీన్ని ప్రూవ్ చేస్తాయి. పావురాలు ఏదైనా సింగిల్గా ఒక పావురం ఉన్నప్పుడు మీరు అలా గింజలు వేసారనుకోండి, అది 2-3 గింజలు తింటుందండి, అక్కడి నుంచి ఎగిరిపోద్ది. పావురాలు సింగిల్గా ఉండవు, గుంపులుగా ఉంటాయి. గుంపులుగా ఉండి ఆహారాన్ని వెతుకుతున్నప్పుడు మాత్రం వెళతాయండి అలాగా ఒక్కొక్క పక్కకి. మరి ఏదైనా పావురానికి ఎక్కువ గింజలు వేసారనుకోండి, అది 2-3 గింజలు తింటుంది, అక్కడి నుంచి ఎగిరిపోయి ఏ గుంపులో అయితే అది బ్రతుకుతుందో ఆ గుంపు మొత్తానికి ఇన్ఫర్మేషన్ పాస్ చేసండి. మీరు చూడండి, విత్ ఇన్ షార్ట్ టైం అండి, ఒక 5-10 నిమిషాల్లో ఆ గుంపును మొత్తం ఇక్కడికి పట్టుకుని వస్తుంది. అంటే ఇక్కడ గింజలు ఉన్నాయని ఇది 2 తిని అక్కడికి వెళ్ళి ఆ పక్షులకి చెప్పిందా చెప్పలేదా? చెప్పకపోతే అవి ఎలాగ వస్తాయి ఇక్కడికి? అంటే పక్షి ఏం చేస్తున్నాయి? మాట్లాడుకుంటాయి. గద్ద తిరుగుతుంది అనుకోండి, పైన పిల్లలు పెట్టిన కోడి ఆ గ్రద్దను చూడగానే ఏం చేస్తుంది? దాని భాషలో అది మాట్లాడుకుని రెక్కలెత్తింది. వెంటనే పిల్లలు ఏం చేస్తాయి? రెక్కల కిందకి వెళ్ళిపోయినాయి. భాష లేదా? అంటే సృష్టిలో ఉన్న ప్రతిదీ మాట్లాడుకుంటుంది. ఇప్పుడు చెట్లు మాట్లాడుకుంటున్నాయి, ఇక్కడ మాట్లాడుకుంటున్నాయి. వీటికైతే కాస్త నోరు ఉంది, ఏదో సౌండ్ చేస్తుంది, మరీ చెట్లు మాట్లాడుకోవటం ఏంటండి అని అనుకుంటున్నారేమో. బైబిలు సృష్టికర్త రాయించిన పుస్తకం.
మర్చిపోకూడదు. ఆయన ఏదన్నా చెప్పాడు అంటే దానికి తిరుగుండదు. ఇక చెట్లు మాట్లాడుకుంటాయి అని దేవుడు బైబిల్లో క్రీస్తుకు పూర్వం రాయించాడండి. ఈ మధ్యకాలంలో శాస్త్రవేత్తలు దీన్ని ప్రూవ్ చేశారు. చెట్లు కూడా మాట్లాడుకుంటాయని. మనుషులకి ఇంటర్నెట్ ఉంది కదండి. ఈ సభకి ఎవరైనా రాలేదనుకోండి, ఇక్కడ ఫోటో కొట్టి రాళ్ళు పంపించేస్తారు. మీరు ఒరే సభలో కూర్చున్నాను నేను అంటే ఇక్కడ ఇన్ఫర్మేషన్ అక్కడికి ఇచ్చారు. దేని ద్వారా ఇచ్చారు? మీకు ఒక ఇంటర్నెట్ ఉంది సమాచారం షేర్ చేసుకోవడానికి. అలాగే చెట్లకు కూడా ఇంటర్నెట్ ఉంది, దాని ద్వారా అవి మాట్లాడుకుంటున్నాయి. వీడియో ఉందా బాబు? రెడీయా? 1.5 minute వీడియో ఉంటుందండి, అది ఒకసారి చూడండి. చెట్లు ఎలా మాట్లాడుకుంటున్నాయి మీకు తెలియాలి కదా. ఈ వీడియో ఎందుకు చూపిస్తున్నానంటే ఇటు జీవితాన్ని ఒక్కసారి ధ్యానిస్తేనండి మన భక్తి జీవితం చాలా భయం వేస్తుందండి. చూడండి ఒకసారి వీడియో. మీకు తెలుసా, చెట్లు ఒకదానితో ఒకటి మాట్లాడుకుంటాయి. అయితే మనం మాట్లాడుకున్నట్టు కాదు, భూమి లోపల వేళ్ల ద్వారా కమ్యూనికేట్ చేసుకుంటాయి. మనకు ఎలా అయితే ఇంటర్నెట్ ఉందో వీటికి కూడా ఫంగస్ తో ఏర్పడే ఒక నేచురల్ కనెక్షన్స్ ఉంటాయి. వీటిని మైసీలియం అంటారు. మనం వాడే ఇంటర్నెట్ ని వరల్డ్ వైడ్ వెబ్ అని పిలుస్తారు కదా, అలాగే మొక్కలకు ఉన్న ఈ ఇంటర్నెట్ ని వుడ్ వైడ్ వెబ్ అని కూడా పిలుస్తారు. వీటి ద్వారా ఒక చెట్టు నుండి మరొక చెట్టుకు సిగ్నల్స్ అండ్ న్యూట్రియంట్స్ వెళ్తుంటాయి. అలాగే పెద్ద పెద్ద చెట్లు వాటి పిల్లలను, అంటే వాటి విత్తనాల ద్వారా వచ్చినవి కానీ లేదా వాటి వేర్ల ద్వారా వచ్చిన మొక్కలను అవి గుర్తించగలవు. మనుషులు ఎలా అయితే పిల్లలను ప్రేమగా చూసుకుంటారో అలాగే చెట్లు కూడా వాటి పిల్ల మొక్కలను కాపాడుకుంటున్నట్లు ఒక ఎక్స్పెరిమెంట్ లో తేలింది. ఈ ఎక్స్పెరిమెంట్ లో భాగంగా ఒక చోట ఒక తల్లి పిల్ల మొక్కలతో పాటు వేరే జాతికి చెందిన మొక్కలను కూడా నాటారు. ఆ తల్లి చెట్టు తన పిల్ల మొక్కను వేళ్ల ద్వారా గుర్తించి దానితో కనెక్ట్ అయింది. అంతేకాదు ఆ పిల్ల మొక్కలకు కావలసిన కార్బన్, నైట్రోజన్, వాటర్, ఫాస్ఫరస్, అల్లియల్ కెమికల్స్ ని కూడా వేళ్ల ద్వారా అందిస్తుంది. ఐసోటోప్ ట్రేసింగ్ ద్వారా మానిటర్ చేసినప్పుడు మొక్కలు ఈ పోషకాలను పంపుకుంటున్నట్లు సైంటిస్టులు గుర్తించారు. అలాగే ఆ పిల్ల మొక్కకు కాంపిటీషన్ అవ్వకూడదని ఆ పిల్ల మొక్క ఉన్న వైపుకు పెద్ద చెట్లు తమ వేళ్లను పంపకుండా పిల్ల మొక్కలకు ఎక్కువ స్పేస్ ఉండేలా చేస్తుంది. సో ఆ చుట్టుపక్కల ఉన్న పోషకాలన్నీ ఆ పిల్ల మొక్కకు అందుతాయి. ఇలా ఏ మొక్కలకైతే తల్లి మొక్కల నుండి పోషకాలు అందుతున్నాయో అవి సర్వైవ్ అయ్యే ఛాన్సెస్ 4 times పెరుగుతుందట. అలాగే తల్లి చెట్టు ఏదైనా చీడ వలన కానీ లేదా మరేదైనా కారణం వల్ల గాయపడినా లేదా చనిపోతుంటే మిగిలిన మొక్కలకు సిగ్నల్స్ ని పంపి అలర్ట్ చేస్తుంది. అలాగే చనిపోయే చెట్టు దాని దగ్గర ఉన్న రీసోర్సెస్ ని వేరే చెట్టుకు పంపిస్తుంది. సో ఈ విధంగా మనకు తెలియకుండానే భూమి లోపల కమ్యూనికేట్ అవుతూ ఉంటాయి. విచిత్రం కదా. చెట్టు మనం పైన చూస్తున్నాం, ఎక్కడుంది అసలు విషయం అంతా? కింద ఉంది. ఒక చెట్టు చచ్చిపోతేనట, నువ్వు ఎలాగో చచ్చిపోతున్నావు కదా, నీ దగ్గర చాలా పోషకాలు ఉన్నాయి కదా, అది మీకు ఇచ్చేయని చుట్టుపక్కల చెట్లు పనిచేసుకుంటున్నాయట. వాటి కమ్యూనికేషన్ ఉందా? ఉంది. అవి మాట్లాడుకుంటాయా? మాట్లాడుకుంటాయి. ఇప్పుడు అసలు ఎందుకండి చెట్లు మాట్లాడుకునే సందర్భాన్ని ఇంతగా మాకు చూపిస్తున్నారు, ఇంతగా మాకు చెప్తున్నారంటే అవి ఏం మాట్లాడుకుంటున్నాయో ఆలోచిస్తేనండి నిజంగా ఇలా మనుషులు మాట్లాడుకుంటారా అనిపిస్తుంది. వచనంలోకి వద్దాం. న్యాయాధిపతుల గ్రంథం 9వ అధ్యాయం 9వ వచనం. ఈ చెట్లన్నీ కలిసి ఒకరోజు సభ పెట్టుకున్నాయట, మాట్లాడుకుంటున్నాయట, మన మీద ఒక రాజును పెట్టుకుందాం అనుకున్నాయట. ఇప్పుడు రాజును పెట్టుకుందామని మరి ఎవరో ఒకరిని మరి పెట్టుకోవాలి కదా, ఎవరో ఒకరిని రాజుగా డిసైడ్ చేసుకోవాలి కదా. చెట్లన్నీ కలిపి ఈ చెట్టు అయితే బాగుంటుందని ఓ చెట్టు దగ్గరికి వెళ్ళాయట. ఓ చెట్టుతో కమ్యూనికేట్ అయ్యాయి, ఓ చెట్టుతో మాట్లాడుతున్నాయి. నువ్వు మా మీద రాజుగా ఉంటావా? ఎందుకంటే అడవికి రాజు ఉన్నాడు, సింహం. మాకే రాజు లేడు. మనుషులు అన్ని దేశాల్లో రాజులు ఉన్నారు, మా చెట్లకి ఎవరు రాజు లేరు, నువ్వు రాజుగా ఉంటావని ఒక చెట్టును అడుగుతున్నాయట. ఏ చెట్టు అది? ఒలివ చెట్టు. ఈ ఒలివ చెట్టు ఏమంటుందో దాని ఆన్సర్ చూడండి. మా మీద నువ్వు రాజుగా ఉంటావా అన్నందుకు అది ఇచ్చే ఆన్సర్ చూడండి అక్కడ ఎలాగుందో. ఒలివ చెట్టు దేవునిని మానవులను దేని వలన నరులు సన్మానించుదురో ఆనా తైలమును ఇయ్యక మాని చెట్ల మీద రాజునయుండి ఇటు అటు ఊగుటకు నేను వచ్చేదన్నా. ఏం ఆన్సర్ ఇచ్చిందండి? మీకు అర్థమైందా? ఇప్పుడు నువ్వు రాజుగా రాజరికం చెయ్యి, మా మీద రాజరికం వృత్తిలోకి నువ్వు రావాలి, నువ్వు రాజుగా అయిపోయి మమ్మల్ని ఏలాలి అంటుంటే అదంటుంది. నేను పుట్టింది రాజుగా మీ మీద పెత్తనం చేయడానికో, మీ మీద పెత్తనం చేసి అటు ఇటు ఊగిసలాడుతూ తిరగడానికో నేను పుట్టలేదు. నేను ఎందుకు పుట్టాను అంటే దేవునిని మానవులను దేని వలన సన్మానించుదరో ఆనా తైలం ఇవ్వడానికి పుట్టాను నేను. అంటే ఇప్పుడు ఒలివ చెట్టు జన్మ పరమార్థం. నేను ఎందుకు పుట్టాను, నన్ను ఎందుకు దేవుడు పుట్టించాడు అంటే తైలం ఏమని పుట్టించాడు.
నేను ఆ తైలం ఇస్తాను తప్ప ఈ కొత్త ఉద్యోగం నేను ఎందుకు చేస్తాను? దేవుడు నన్నెందుకు పుట్టించాడో అది చేస్తాను. విచిత్రం ఏంటంటే అది ఇచ్చిన ఆన్సర్ షాక్ అండి. ఏంటంటే దేవునిని మానవులను అంటాను చూడండి. ఇప్పుడు చెట్టుకి దేవుడు తెలుసు, మానవుడు తెలుసా? తెలుసు. ఈ చెట్టు కాయలు తింటున్న మానవుడికి చెట్టు తెలుసు, చెట్టు వేసిన దేవుడు తెలుసా? తెలియదు. చెట్లు ఎంత సూపర్ చూడండి. ఇప్పుడు దేవుడు మానవులు, మాకు దేవుడు తెలుసు, మాకు మానవులు తెలుసు. ఆయన మమ్మల్ని వేశాడు, ఆయన మమ్మల్ని తైలం ఇవ్వడానికి వేశాడు. అది నా జన్మ పరమార్థం, నేను ఈ పనే చేస్తాను. ఈ కమిట్మెంట్ మనుషులకుందా? నేను దేవుని మయంపరచడానికి కదా పుట్టాను. నేను ఆ బ్రతికేంటి ఎలాగొంది పాపంలో? నేను దేవుని మయంపరచడానికి కదా పుట్టాను. నేనేంటి మనుషులను మహిమపరుస్తున్నాను, మనుషుల కోసం బ్రతికేస్తున్నాను. ఎవరికి ఉందండి ఈ ఆలోచన? చెట్లు ఎంత పాఠాన్ని నేర్పిస్తున్నాయో మనుషులకు మీరు ఆలోచించండి. జన్మ పరమార్థం అవి ఎంత బాగా గుర్తించాయో మీరు ఆలోచించండి. నేను పుట్టింది తైలం ఇవ్వడానికి, దేవుడికి మానవుడికి తైలం ఇవ్వడానికి పుట్టాను. తర్వాత ఏమండి ఈ ఒలివ చెట్టు దగ్గర వర్కౌట్ అవ్వలేదని చెట్లు మార్చేసాయి. బ్రతకడం తెలియదు ఒలివ చెట్టుకి, ఎప్పుడు తైలం ఇచ్చుకుంటా ఉంటుందట. మేమేమో ఏం చేయాలనుకుంటున్నాం? మేము రాజును చేయాలనుకుంటున్నాం. దీనికి అర్థం అవట్లేదు. బ్రతకడం తెలియదు అని చెట్టును మార్చి ఇంకో చెట్టు దగ్గరికి వెళ్ళాయి. చెట్లు రెండు ఏమండి ఈ చెట్లన్నీ కలిసి ఇంకో చెట్టు దగ్గరికి వెళ్ళాయి. మళ్ళీ అంజూరపు చెట్టు దగ్గరికి వెళ్ళాయండి. అంజూరపు చెట్టు కూడా సేమ్ ఆన్సర్ ఇచ్చింది. అంజూరపు చెట్టు ఏమంటుందో తెలుసా? నేను మంచి మాధుర్యం గల ఫలాలు ఇవ్వడానికి పుట్టాను, నరులకు ఫలాలు ఇమ్మని, అంజూరపు పళ్ళు ఇమ్మని దేవుడు నన్ను పుట్టించాడు. ఆ పళ్ళు కాస్తూ ఉంటాను తప్ప మీద రాజరికం ఎందుకు చేస్తాను నేను? నో, నేను పుట్టింది పళ్ళు ఇవ్వడానికి, పళ్ళే ఇస్తాను. ఈ చెట్టుకి బ్రతకడం రాదని మళ్ళీ ఇంకో తీగ దగ్గరికి వెళ్ళాయి. ఏ తీగ? ద్రాక్ష తీగ దగ్గరికి. ద్రాక్ష తీగ కూడా సేమ్ ఆన్సర్ ఇచ్చిందండి. అదేమంటుంది తెలుసా? మానవులను సంతోషపెట్టు ద్రాక్షారసం ఇవ్వడానికి పుట్టిన నేను రాజుగా మీ మీద రాజరికం ఎందుకు చేస్తాను? అంటే ఇప్పుడు చెట్లు మనకి ఏమి నేర్పుతున్నాయి చెప్పండి? ఏమి నేర్పుతున్నాయి? దేవుడిచ్చిన పనిని చేయడానికి పుట్టాం, ఆ పని తప్ప మేమేమి చెయ్యం. సృష్టి నేర్పుతున్న పాఠాలు మనిషికి. బ్రతుకు పరమార్థం, పుట్టుక పరమార్థం. మిమ్మల్ని దేవుడే కదా చేశాడు. 2 రోజుల్లో మీరు ఎన్ని మాటలంటే విన్నారు దేహం గురించి? అంత గొప్ప మాటలు అన్నయ్య నోట మీరు విన్నారు. దేహం గొప్పది, దేహం గొప్పది, దేహం గొప్పది, అది దేవుడిని మహిమపరచడానికి ఇచ్చాడు. అంటే ఏదంటే మన దేహాల నుండి దేవుడికి మహిమ ఏదంటే? దేవుని పిల్లలారా, చెట్లు ఎంత గొప్పవి, ఇది మనసులో పెట్టుకోండి. ఇప్పుడు జీవుల దగ్గరికి తీసుకొస్తాను. వాటి జన్మ పరమార్థం వాటికి ఎంత బాగా అర్థమైందో మీకు చూపిస్తాను. ఇప్పుడు మీకు మోషే ఐగుప్తు దేశంలో ఉన్నప్పుడు అక్కడ చేసిన సూచక్రియలు, అద్భుతాలు మీ అందరికీ తెలుసు. ఫరో ఆ రోజు పంపించాలన్నప్పుడు మోషే ద్వారా దేవుడు సూచక్రియలు, అద్భుతాలు జరిగించాడు. మీకు తెలియదు కదా. అందులో ఒకటే కప్పలను పంపించే కార్యక్రమం ఒకటి పెట్టాడు. ఇప్పుడు ఏం జరిగింది అని ఒకసారి మీరు నిర్గమకాండానికి వెళితేనండి, కప్పలు ఎంత బ్రతుకు పాఠాన్ని నేర్పిస్తాయో, కప్పలు ఎంత జీవిత సత్యాన్ని నేర్పిస్తాయో, కప్ప బ్రతుకు. ఇంతకాలం మనం కప్పను చూడగానే మనం ఎంత చీప్గా చూసామో, ఈ రోజు నుంచి కప్పలను చూడగానే మీ ఆలోచన విధానం మారుతుంది. నిర్గమకాండం 8వ అధ్యాయం 2వ వచనానికి రండి. నిర్గమకాండం 8వ అధ్యాయము 2వ వచనానికి రండి. నీవు వారిని పోనీయల నల్లని ఎడల, ఇదిగో నేను నీ పొలిమేరలన్నిటినీ కప్పల చేత బాధించుదును, ఏటిలోని కప్పలు విస్తారముగా పుట్టును. ఇక్కడి నుంచి మీరు చాలా జాగ్రత్త చదవాలి, ఆలోచిస్తూ చదవాలి. ఏట్లో కప్పలు పుడతాయట. ఆ పుట్టిన కప్పలట ఎక్కడికి వస్తాయని చెప్తున్నాడు మోషే గారు. ఎక్కడికి వస్తాయి అవి? నీ ఎంట. అంటే ఎవరిల్లు? ఎవరితో చెప్తున్నాడు ఇది? ఫరోతో చెప్తున్నాడు. నీ ఎంట అంటే ఇప్పుడు ఏటిలో పుట్టిన కప్పలు స్ట్రైట్ గా ఎవరింట్లోకి వెళ్తాయి? ఫరో ఇంట్లోకి వెళ్తాయి. ఇప్పుడు ఫరో ఇల్లేదో ఇశ్రాయేలు ఇల్లేదో ఎవడి కప్పలకి తెలుసా? తెలియకపోతే కన్ఫ్యూజ్ అయిపోయి మరి ఇప్పుడు ఫరో ఇంట్లోకి వెళ్ళవలసిన ఇశ్రాయేల్ ఇంట్లోకి, మోషే గారి ఇంట్లోకి వెళ్ళిపోయినా అనుకోండి, ఎలాగా? అంటే మీకు ఏమర్థమైంది తెలుసా? జీవులకి భూమి మీద ఉన్న మనుషుల మీద చాలా క్లారిటీ ఉంది. దేవుడిని నమ్మేవాను నమ్మలేదు దానికి తెలుసు. మీ ఇంట్లో ఉన్న కుక్కకి తెలుసు, నువ్వు తింటున్న చేపకు తెలుసు, నువ్వు పెంచుకుంటున్న మేకకి తెలుసు, నువ్వు పెంచుకుంటున్న కోళ్ళకి తెలుసు. నువ్వు దేవుడిని నమ్మేవో లేదో. ఎందుకంటే బైబిల్లో ఒక ఆధారం ఉంది మనకి.
దేవుని కుమారుల ప్రత్యక్షత కొరకు సృష్టి మిగుల ఆశతో తేరు చూస్తుందట. ఎవడు దేవుని కుమారుడు, ఎవడు దేవుని నమ్ముతాడు, ఎవడు దేవుని నమ్మాడని క్లారిటీగా చూస్తుందట. అందులో జీవులు లేవా, అందులో చెట్లు లేవా? మీ ఇంటి ముందు వేసిన చెట్టునికి ఏం తెలిసిలే అనుకుంటున్నావు. దానికి జాంకాయలకు వస్తే కాస్త జాంకాయలు చేస్తాను, మామిడికాయలు కాలం కదా, ఇప్పుడు మామిడి చెట్లు ఉంటాయి అందరి ఇంటి ముందు పచ్చడి పెట్టేస్తున్నారు కోసుకుని. ఆ చెట్టు ఫీల్ అవుతుంది తెలుసా? మీరు దేవుడు పని చేయకుండా దాని కాయలు కోసేసుకుంటే అది ఫీల్ అవుతుంది, మీకు తెలియదు. పక్కన చెప్తుంది ఇప్పుడు దుర్మార్గుడు కాయలు కోసుకుంటాడు తప్ప ప్రతి సంవత్సరం దేవుడిని నమ్మడు, దేవుడికి మీటింగ్ పెట్టడు, అసలు దేవుడు అన్న ధ్యాసే వీడి జీవితంలో లేదు. కాయలకి మాత్రం వచ్చేస్తాడు సంవత్సరానికి ఒకసారి. మాట్లాడుకుంటాయి దేవుడు తెలుసు వాటికి. ఇప్పుడు ఈ కప్పల దగ్గరకు వచ్చేసరికి అంటున్నాడు, ఇగో కప్పలు ఏటిలో పడతాయి, అవి సరాసరి నీ ఇంట్లోకి వస్తాయి. పరో ఇంకా చూడండి, ఇంకా ఏం చెప్తున్నాడు? అవి నీ ఇంటిలోనికి, నీ పడక గదిలోనికి, నీ మంచము మీదకి, నీ సేవకుల ఇండ్లలోనికి, జనుల మీదకి, నీ పొయ్యిలోనికి, నీ పిండి పిసుకు తొట్టిలోనికి, అంటే పడుకోవడానికి లేదు, వండుకోవడానికి లేదు, తినడానికి లేదు, ఉండడానికి లేదు అనమాట. ఇల్లుగా కరెక్ట్గా టార్గెట్ చేశారు చూడండి. కిచెన్లో కట, బెడ్రూమ్లో కట, ఇంకెక్కడ ఉంటారు చెప్పండి. పోనీ వంట చేసుకుందామంటే మొత్తం పిండిలోనే నూనెల్లోనే కప్పలే ఉంటాయట. ఇక్కడ మీరు దేవుడు వాడుతున్న ఒక పదం చూసారు, అవి నీ ఇంట్లోనికి, నీ పడక గదిలోనికి, నీ పొయ్యిలోనికి, నీ పిండి పిసుకు తొట్టులోనికి, నీ 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 అంటే అర్థం ఏంటంటే ఇశ్రాయేలు ఇంట్లోకి వెళ్ళవవి, నీ ఇంట్లోకి వస్తాయి. ఇప్పుడు చెప్పండి, కప్పలకి ఫరో ఎవరో తెలుసా? ఫరో సేవకులు తెలుసా? ఆ రోజు ఐగుప్తీయులు తెలుసా? తెలుసుండి. ఎంత క్లియర్గా ఉంది చూడండి. సృష్టిలో పుట్టిన ప్రతి జీవి అంత క్లియర్గా ఉంది చూడండి. ఇప్పుడు కప్పలు పుట్టాయా? పుట్టాయి. పుట్టిన తర్వాత కమ్మేసాయి, మొత్తం కమ్మేసేయండి. ఆ కమ్మేయంగానే తినడానికి తిండి లేదు, ఎక్కడ చూసిన కప్పలు. ఇంక తట్టుకోలేక ఫరో మోషే ఆహారంలో పిలిచిన, ఆయన కొంచెం కప్పలు తీసేయమని మీ తండ్రితో చెప్పండి అని అడగగానే వాళ్ళు ప్రార్థన చేశారండి. ప్రార్థన చేయగానే ఏం జరిగిందో తెలిసి 12వ వచనానికి రండి అందరూ ఒకసారి. 12వ వచనం. మోషే అహరోనులు ఫరో యొద్ద నుండి బయలు వెళ్ళినప్పుడు యెహోవా ఫరో మీదకి రాజేసిన కప్పల విషయంలో మోషే అతని కొరకు మొరపెట్టగా యెహోవా మోషే మాట చొప్పున చేసెను కనుక ఎండ్లలోనేమి వెలుపలనేమి పొలములలోనేమి కప్పలు ఉండకుండా చచ్చిపోయెను. కప్పలు ఏమైపోయినాయట? ఎక్కడైతే ఉన్నాయో అక్కడే చచ్చిపోయాయంట. ఇప్పుడు మీకు ఏమర్థమైంది చెప్పండి? పుట్టాలి ఏట్లో అనగానే పుట్టాయి. నువ్వు ఫరో ఇంట్లోకి మాత్రమే వెళ్ళాలి అనగానే ఫరో ఇంట్లోకి వెళ్ళాయి. బెడ్రూమ్లోకి వెళ్ళాలి అనగానే బెడ్రూమ్లోకి వెళ్ళాయి. కిచెన్లోకి వెళ్ళాలి అనగానే కిచెన్లోకి వెళ్ళాయి. ఆడు మారిపోయాడు, కాస్త మారినట్టుగా కనపడుతున్నాడు, అక్కడ మీరు చచ్చిపోవాలనగానే ఏమైపోయి? ఇటు పుట్టమంటే పుడతాయా? చెప్పిన పని చేస్తాయా? చచ్చిపోమంటే చచ్చిపోతాయా కప్పలు? ఇదే సేమ్ ఫార్మాట్ మనిషికి చెప్పలేదు దేవుడు. నువ్వు పుట్టింది నా కోసం నాయన, నువ్వు చేయవలసింది నా పనులు నాయన, నువ్వు చనిపోవలసింది నా కోసం నాయన, నీ మరణం కూడా నా కోసమే రావాలన్నాడు. ఎవరికంటే ఇలాంటి భక్తి ఉంది? జీవులు పాఠాలు నేర్పడం లేదా? చెట్లు పాఠాలు నేర్పడం లేదా? జన్మ పరమార్థం వాటికి తెలిసినంత గొప్పగా మనకి తెలిసిందా? మీరు ఆలోచించండి. ఇప్పుడు జనన మరణాల రహస్యం వాడికి తెలిసింది. మేము పుట్టింది దేవుడి కోసం, మేము బ్రతకవలసింది దేవుడి కోసం. ఒకవేళ ఆయన పనిలో ఆయన సెలవిస్తే చనిపోవడానికి మేము సిద్ధం. గారాల కుమారుడుగా, గారాల కుమార్తెగా నా ముద్దు బిడ్డ అని పిలుస్తున్నాడు బైబిల్లో దేవుడు మనుషుల్ని. నా ముద్దు బిడ్డ అన్నాడు ఎఫ్రాయిం గురించి మాట్లాడుతూ. మన గురించి కూడా అదే మాట అంటాడు, నాకు ఇష్టమైన బిడ్డలు మీరు అంటాడు. ఏదండి ఈ బిడ్డల్లో అంత భక్తి ఏదండి? ఈ బిడ్డల్లో దేవుడి కోసం అంత త్యాగం ఏదండి? ప్రాణాలు పెట్టడం అలా ఉంచండి. 3 రోజులు మీటింగ్ పెడతానంటే ఫస్ట్ రోజు ఖాళీగా ఉంటుంది, 2వ రోజు కాస్త పులుగా ఉంటుంది, 3వ రోజు ఎలా ఉంటుంది? సభ ఫుల్. ఇది మన భక్తి. అంటే 3 రోజులు సభలు పెడితే కంటిన్యూ 3 రోజులు కూడా దేవుడి సన్నిధిలో కూర్చోలేని భక్తి మంది అయితే దేవుడి కోసం ప్రాణాలు పెడతామా? ఇప్పుడు మీరు చెప్పండి, మనం బెటరా కప్ప బెటరా? ఇప్పుడు కప్ప కనపడితే మీకు ఎలా ఉంటుంది తెలుసా? మీ కళ్ళ ముందు ఇప్పుడు ఎప్పుడైనా కప్ప కనపడింది అనుకో మీ ఫీలింగ్ ఎలా ఉంటుంది? ఇది బెటరా బాబు నాకంటే. ఓ చెట్టుని చూస్తే మీకు ఎలా కనిపిస్తుంది? ఇది బెటర్ నాకంటే. ఆయనే నమ్ముతుందట. ఎవడు బైబిల్లో ఉన్న ఒక మాట మీకు తెలియదు కాదు, సర్వజీవుల కన్నులు ఆయన వైపు చూస్తున్నాయి. మన కన్ను ఎటువైపు చూస్తే చూడండి, పాపం వైపు, నేరాల వైపు, సుఖాల వైపు, తప్పుడు ఆలోచనల వైపు మన కళ్ళు.
ఎందుకు జీవులు బ్రతుకులు బాగున్నాయంటే అటు కళ్ళేమో దేవుడి వైపు చూస్తాయి, మన కళ్ళేమో పాపాన్ని చూస్తాయి, మన కళ్ళు లోకాన్ని చూస్తాయి, మన కళ్ళు సుఖాన్ని చూస్తాయి. కనుక మన జీవితాలు ఎలాగైపోయాయి, సర్వ జీవుల కళ్ళు ఎప్పుడు దేవుని వైపే ఉన్నాయి కనుక వాటి బ్రతుకు బాగుంది, వాటి జీవన విధానం బాగుంది, చివరికి వాటికి వచ్చి చావు బాగుందండి. అవి ఎంత మంచివో తెలుసా, ఒక మాట చూపిస్తాను. 104వ కీర్తనకి రండి. 104వ కీర్తన నిజంగానండి ప్రాణం విలవిలాడిపోద్ది ఆ మాట చదివితే. జీవుల గురించి, జీవుల మనసు గురించి దేవుడు ఒక మాట రాశాడు ఇక్కడ. 104వ కీర్తన, అందరు రండి. 104వ కీర్తన 20 వచనం చూడండి. 21 అండి, 21. సింహపు పిల్లలు వేట కొరకు గర్జించుచున్నవి, తమ ఆహారమును దేవుని చేతిలో నుండి తీసుకొని చూచుచున్నవి. మీరు చాలాసార్లు చదివారు. సింహపు పిల్లలట ఆహారం కోసం దేవుడి చేతిలో నుండి ఆహారం అట. అంటే మా అమ్మ వేటకెళ్ళింది, మా అమ్మకి ఏదో ఒక ఆహారం సిద్ధం చేయి తండ్రి అని దేవుడిని మొరపెడతానట సింహపు పిల్లలు. యోబు గ్రంథంలో రాయబడిన మాట మీ అందరికీ తెలుసు. కాకి పిల్లల గురించి కూడా రాస్తాడు. తిండి లేక తిరుగులాడుచున్న కాకి పిల్లలు దేవునికి మొరపెట్టగా దేవుడు ఆహారాన్ని తల్లికి సిద్ధం చేస్తున్నాడు. అంటే సృష్టిలో ఉన్న పిల్లలు కూడా దేవుడికి మొరపెడుతున్నాడు. చూడండి, ఇక్కడ కాకి పిల్లడట యోబు గ్రంథంలో, ఇక్కడికి వచ్చేసరికి సింహపు పిల్లలట మాకు ఆహారం పెట్టు తండ్రి, మాకు ఆహారం పెట్టు తండ్రి, మాకు ఆహారం పెట్టు తండ్రి. పిల్లల్లో దేవుడు వైపా. మన పిల్లలు ఎక్కడ ఉంటారు చెప్పండి? చాలా మంది ఆదివారం గుడికి వస్తారని తల్లిదండ్రులు పిల్లలు రారు. ఆ ఇంట్లో ఏమండి స్పైడర్ మ్యానో పోకే మ్యానో ఏదో మ్యాన్లు చూసుకుంటూ కూర్చుంటారు. వాళ్ళు సభకు వస్తారు చాలా మంది తల్లిదండ్రులు, పిల్లలను తీసుకురారు. వాళ్ళ ఇంట్లో ఏదో టీవీ చూస్తూ ఉంటారు. సింహపు పిల్లల, కాకి పిల్లల, పక్షుల పిల్లల దేవుడికి మొరపెడుతున్నాయట, దేవుడికి మొరపెడుతున్నాయట. అంటే పుట్టినప్పటి నుండే దేవుడికి మొరపెట్టడం వాడికి తెలుసు. మన పిల్లలకి ఎందుకు తెలియలేదంటే మనం నేర్పలేదు వాళ్ళకి. తినేటప్పుడు ప్రార్థన చేయరా, లేవగానే ప్రార్థన చేయరా, పడుకునేటప్పుడు ప్రార్థన చేయరా, దినం వచ్చిందంటే దేవుడు కష్టం రా, ఉదయాన్నే లేవగానే దేవుడికి స్తోత్రం చెప్పి భూమి మీద ఏమన్నా మంచం నుంచి కిందకి దగ్గర ఇవి నేర్పలేదు కదండి పిల్లలకి. ఎక్కడ నేర్పారు? అవి పిల్లలకి నేర్పితే వాళ్ళు పెద్ద అయిన తర్వాత ఎవరానికి వచ్చేసరికి దేవుడికి వ్యతిరేకంగా, పాపిగా, నేరస్తుడిగా ఎందుకు మారుతాడు? చిన్నప్పటి నుంచి నేర్పన్నాడు దేవుడు, నేర్పలేదు కదండి. ఇవి ఎంత సూపర్ చూడండి. ఆహారం కోసం దేవుడికే మొరపెడతాయట. అలా మీరు చదువుకుంటే 27వ వచనానికి రండి. 27వ వచనం అండి, 27వ వచనం. తగిన కాలమున నీవు వాటికి ఆహారం ఇచ్చదవని ఇవన్నీ నీ దయ కొరకు కనిపెట్టుచున్నవి. దేవుడు దయ కొరకే కనిపెడతాయట. అవి మనుషులను పట్టించుకో, మనుషుల మీద ఆధారపడవు. జీవులు చూడండి, మన ఇంటి ముందు తిరుగుతున్న కుక్క చూడండి, అలా ఇంటి ముందు వచ్చి నిలబడుతుందండి. వేస్తే తింటది, లేకపోతే బాబు నువ్వు లేకపోతే నాకు దిక్కులేదు బాబు అక్కడే పడుకుంటుందా? పోరా నువ్వు కాకపోతే ఇంకొకడు ఆయన వేస్తాడు మాకు. పక్షులు చూడండి, మీ ఇంటి ముందు అలా కూర్చుని ఉంటాయా? కూర్చో, అవి ఎదుక్కుంటా ఉంటే దేవుడు ఎక్కడో చోట సిద్ధం చేస్తాడు మాకు. దేవుని దయ కొరకు జీవులన్నీ ఎదురు చూస్తాయి. మనిషి మాత్రం దేవుడి దయ కోసం తప్ప అందరి దయ కోసం పోగలాడతాడు కింద. బాబా అనుకుంటు బెగ్గింగ్, అందరిని బెగ్ చేస్తాడు దేవుడిని. ఇప్పుడు చూడండి కిందకి వెళ్ళేసరికి ఎంత బాగుంటుందో. తగిన కాలమున నీవు వాటికి ఆహారం ఇచ్చదవని ఇవన్నీ నీ దయ కొరకు కనిపెట్టుచున్నవి. నీవు వాటిని పెట్టునవి కూర్చుకొనును. నువ్వు గుప్పిలు వెప్పగా అవి మంచి వాటిని తిని తృప్తి పరచబడును. 29 చూడండి, 29 జాగ్రత్త చూడండి. నీవు ముఖమును మరుగు చేసుకొనగా అవి కలతపడును. ఆహారం కోసం ప్రార్థన చేస్తాయట, ఆహారం కోసం ప్రార్థన చేస్తాయట, ఆహారం కోసం ప్రార్థన చేస్తాయట. దేవుడి దగ్గర నుంచి ఏ రిప్లై రాకపోతే ఏమవుతున్నాయట ఇవి? కలత కలత కలత. దేవుడేంటి మా ప్రార్థన వినటం లేదు? దేవుడేంటి మాకు ఆహారం పెట్టడం లేదు? దేవుడేంటి మాకు రిప్లై ఇవ్వటం లేదు? ఎవడు మీరు ప్రార్థన చేస్తారు కదా, రిప్లై రానప్పుడు ఎప్పుడైనా కలత వచ్చిందా? దేవుడు ఏమైనా మనం పక్కన పెట్టేసేయడం అనేది భయం వచ్చిందా? దేవుడు నా జీవితం నచ్చక ఏదైనా నేను తప్పుడు చేసిన తప్పుడికి ఆయన ఏమైనా కోపం వచ్చి చినబుచ్చుకొని నన్ను పట్టించుకోవడం మానేసాడేమన్నాడు భయం వేసిందా? ఎవరికైనా ఇంత దగ్గర అయ్యారు దేవుడికి. జీవులు చూడండి ప్రార్థన చేస్తాయట, దేవుడు రిప్లై ఇవ్వకపోతే కలతట. ఏంటి మా యజమానుడు మమ్మల్ని పట్టించుకోవటం లేదు. కింద చూడండి తర్వాత మాట, అవి కలతపడును. తర్వాత మాట చూడండి, నీవు వాటి ఊపిరి తీసివేయినప్పుడు అవి ప్రాణములు విడిచి మంటిపోలగును. అంటే అర్థం ఏంటి? పెడితే తింటాం తండ్రి, మీరు చచ్చిపోమంటే మీకోసం ఏం చేస్తాం? చచ్చిపోతాం. యేసు మనకేం చెప్పాడు? నేను మీ నిమిత్తం ప్రాణం పెట్టాను, మీరు మీ సహోదరుల నిమిత్తము ప్రాణము పెట్టబద్దులై ఉన్నాడు అని మనకు చెప్పాడా? మనం పెడతామో చెప్పండి? ఉన్నవాడిని ఉంచితే చాలు, ప్రాణం పెట్టాల్సిన అవసరం లేదు.
ఆడిని ఎలా పడకూడదాం, ఆడిని ఎలా నాశనం చేద్దాం, ఆడిని ఎలా దేవుడి పని నుంచి లాగేద్దాం, ఈ మన బతుకులు. ఉన్నవాడిని నిలబెట్టి ఉన్నవాడిని అలా చక్కగా దేవుడిలో ప్రోత్సహించి నువ్వు చేయనైనా ఎంతమంది కంటే మనసు ఉంది ఈరోజు. ప్రాణం పెట్టాలి, జీవులు పెడుతున్నాయి. ఇదిగో పుట్టించింది దేవుడు, ఆహారం పెట్టి పెంచుతున్నది దేవుడు. ఆయన శాసిస్తే చచ్చిపోవడానికి సిద్ధంగా ఉండాలని జీవులు నేర్పుతున్న పాఠం. అదే మీరు యోగంలో చదువుకున్నారు. మృగములను విచారించి అవి నీకేం చేస్తాయి? జనన మరణాల రహస్యం బోధ చేస్తాయి. ఎంత బాగున్నాయి జీవులు, ఎంత బాగున్నాయండి. మనుషులు ఎలా ఉన్నారండి? మనుషులు ఎలా ఉన్నారు తెలుసా? ఒకనాడు చూపిస్తాను. తీతుకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 16వ వచనం చూడండి. తీతుకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 16వ వచనం చూడండి. దేవుణ్ణి ఎరుగుదమని వారు చెప్పుకుందరు. మనుషులు ఏమంటున్నారట? మాకు దేవుడు తెలుసండి, మేము దేవుడిని నమ్మేసామండి, దేవుడి దగ్గరికి మేము వెళుతున్నామండి, దేవుడు మాకు తెలుసండి. మనుషులు అందరూ అంటున్నారట దేవుడిని ఎరుగుదము, దేవుడు మాకు తెలుసు, దేవుడిని మేము నమ్మామని చెప్పుకుంటున్నారట. తర్వాత దేవుణ్ణి ఎరుగుదమని వారు చెప్పుకుందరు, కానీ అసహ్యులు. ఇదేంటండి ఇది? నమ్ముకున్నామని చెప్పుకుంటే సంబరపడాలి కదా, నమ్ముకున్నామని చెప్పుకుంటే ఆనందపడాలి కదా. దేవుడు వెంటనే ఏమంటాడు అక్కడ? నమ్ముకున్నాము, నమ్మేశాము, దేవుడు మాకు తెలుసు అనే వాళ్ళు ఏమంటున్నాడు దేవుడు? అసహ్యం వాళ్ళంటే నాకు. అసహ్యులు, అవిధేయులు. ప్రతి సత్కార్యం, దేవుడి పని జరుగుతుంది. ప్రతి సత్కార్యం అనగానే సువార్త పని. ప్రతి సత్కార్యం విషయంలో వారు భ్రష్టులనై ఉండి వారి క్రియల వలన ఆయనను ఎరుగమన్నట్లుగా ఉన్నారు. నోటుతోనేమో దేవుడు మాకు తెలుసు అని చెప్తున్నారు, పని చెప్తే మాత్రం రానంటున్నారు. ఇప్పుడు తెలిసారా తెలియలేదా దేవుడు మీకు? దేవుడిని నమ్ముతారట, దేవుడి పని అనేసరికి రారట, దేవుడు పని చేద్దామంటే రారట. ఇదేంటండి ఇది? ఎవడు సభ జరుగుతుందండి ఎంత పని ఉంటుందండి, సభ జరుగుతుందండి ఎంత కష్టం అండి. ఎవరండి రాత్రిపూట వాక్యానికి కదండి, మధ్యాహ్నం పూట పనికి వెళ్ళాలని మీరు ఎంతమంది పనికి వస్తారు? ఎంతమంది పనికి వచ్చారు? దేవుడు మాకు తెలుసు అని మాటలతో కాదట, దేదో చెప్పాలట, క్రియలతో. జీవులు మాకు తెలుసు అని మాటతో చెప్తున్నాయా, వాటి బ్రతుకులు పెట్టి చెప్తున్నాయా? దేవుడు మాకు తెలుసు, పెడితే తింటాం, చెప్పిన పని చేస్తాం, ఆయన కోసమేమో చచ్చిపోతాం. క్రియలతో చెప్తున్నాయి. మన జీవితంలో ఏవి? మనకెక్కడ అర్థమైందండి జీవితం? మనకెక్కడ అర్థమైందండి ఈ జీవితం యొక్క పరమార్థం? ఎక్కడ అర్థమైంది దేవుడి యొక్క ఆలోచన మన మీద? రాత్రి చెప్పాను కదండి, మన మీద ఆయనకు ఉన్న తలంపులు ఎన్నట బహు విస్తారములు, అవి లెక్క పెట్టి చెప్పాలనుకుంటే లెక్కకు మించున్నాయి అన్నాడు. అంత గొప్ప తలంపులతో, అంత గొప్ప ఆలోచనలతో భూమి మీద జన్మను దేవుడు మనకి ఇస్తే మనం ఈరోజు జరిగిస్తున్నది ఏంటండి? దేవుడి పని చెయ్యం, దేవుడి దగ్గరికి రాము, దేవుడికి ఇవ్వము. ఇలాంటి సువార్త సభలు లేవు, కనీసం బ్రోకుడికి కూడా లేదు మన జీవితంలో. కనీసం ఇంట్లో ప్రార్థన పెట్టుకుని ఒక దైవజనుడు పిలుచుకుని మనకు తెలియని బంధువులు అందరికీ దేవుడి గురించి చెప్పటమో చెప్పించటమో ఏ కార్యక్రమాలు మన దగ్గర లేనప్పుడు దేవుడి గురించి నువ్వు మాట్లాడలేవు, మాట్లాడించవు, ఏమి నీ జీవితంలో జరగనప్పుడు నీకు ఎలా దేవుడు తెలుసు? నువ్వు ఎలాగ అసలు దేవుడిని ఎరిగావు? నువ్వు అసలు దేవుడిని నమ్మాలని చెప్పుకోవడానికి రైట్ ఎక్కడది అసలు? ఆయన నీకోసం ప్రాణం పెట్టాడు, సహోదరుల కోసం ప్రాణం పెట్టమని వాక్యం నీకు ఇచ్చి వెళ్ళిపోయిన తర్వాత కూడా నేను నమ్ముతాను దేవుడి కోసం ఏమి చేయనంటే నువ్వెలా దేవుడిని నమ్మిన వాడు అవుతావు, దేవుడిని ఎరిగిన వాడు అవుతావు? ఒక్కసారి జీవులు నీ ముందు నిలబడితే నీ జీవితం ఏమైపోద్ది? ఒకసారి ఆ ముందు నిలబడి ఇది మా ప్రాణాలు చూడండి దేవుడి కోసం పోతున్నాయి, మీ ప్రాణం ఎందుకు పోతుందని అడిగితే అసలు మన దగ్గర సమాధానం ఎక్కడుంది చెప్పండి? మనుషులండి దేవుడిని నమ్మారండి, దేవుడి దగ్గరకు వస్తారండి, కానీ దేవుడు మనసు మాత్రం అర్థం అవ్వలేదు. కొడుకుగా ఆయన గురించి నువ్వు చెప్పకపోతే ఎలాగా, చెప్పించకపోతే ఎలాగా, కుమార్తెగా నువ్వు ఆయన గురించి ఆలోచించకపోతే ఎలా? చివరిగా మాట చెప్పి ముగిస్తానంటే మీకా గ్రంథం దేవుడు ఎంత బాధపడుతున్నాడో మనుషులను బట్టి ఒక్కసారి మీరు చూడండి. 4వ అధ్యాయం 12వ వచనం. మీకా గ్రంథం 4వ అధ్యాయము 12వ వచనం చూడండి. మీకా గ్రంథం 4వ అధ్యాయం 12వ వచనం అండి. కళ్ళములో ఒకడు పనులు కూర్చున్నట్టు యెహోవా వారిని సమకూర్చును, అయితే వారు ఆయన తలంపులు తెలుసుకొనుకున్నారు. ఆయన తలంపులు, ఆయన ఇష్టాలు, ఆయన సంకల్పం, ఆయన తలంపులు తెలుసుకొనుకున్నారు. ఆయన ఆలోచన వారు చూసారా
దేవుడి ఆలోచనలు తెలియవట, దేవుడి తలంపులు తెలియవట, దేవుడి ఇష్టాలు తెలియదట, దేవుడు మనసు తెలియదట. ఎవడి వాళ్ళకున్న ఇష్టాలు, వాళ్ళకున్న తలంపులు అన్నీ రుద్దడానికి దేవుడి దగ్గరికి వస్తున్నారు. రాత్రి ఒక మాట చెప్పారండి, సంసోన్ను దేవుడు తన పని కోసం పుట్టిస్తున్నాడు. అది ఎరిగిన తల్లిదండ్రులు, దేవా ఈ కుమారుని ఎలా పెంచాలో చెప్పన్నారు. మనం ఏమంటే మన కుమారుని ముందు పెట్టి, దేవా వీడిని డాక్టర్ని చేయి, వీడిని లాయర్ని చేయి, వీడిని యాక్టర్ని చేయి. వాడి మీద దేవుడికి ఏమి ఇష్టాలు ఉంటాయి కదా, అది వద్దా నీకు? వద్దు. ఏమండి, ఆయన ఇష్టాలు, ఆయన తలంపులు, ఆయన సంతోషాలు నాకెందుకు? ఈయన ఏదో చేయడం నాకు ఇష్టం, నువ్వు అది చేస్తావా లేదా? ఒక మాట చెప్పనండి, దేవుళ్ళు ఎంత బాధపడుతున్నారు. మనసుకు ఇష్టం లేనివి ఫోర్స్ చేసి జరిగిస్తే ఏమంటే వాళ్ళ జీవితాలు ఎంత దుఃఖంలోకి వెళ్ళిపోతాయో మీకు తెలియదు కాదు. భార్య భర్తల మధ్యలో జరిగే సంఘటనలో భార్యకి ఏదో ఇష్టం, అది కాకుండా అన్ని చేస్తున్నాడు. ఈవిడ మనసు ఎలాగుంటో తెలుసండి, నన్ను అర్థం చేసుకోలేదండి, నాకు ఇష్టమైనవి తేడండి, నాకు ఇష్టమైనవి చేయడండి, అన్ని ఆయనకి ఇష్టమైనవే చెయ్యాలంటాడండి. నా జీవితానికి సుఖం లేదండి, నా మనసుకు ఆనందం లేదండి, నా ఇష్టాలు ఏమి నెరవేరటం లేదండి అంటారా అనరా? మరి దేవుడు ఆలోచన ఏంటో గ్రహించావా? దేవుడు తలంపు ఏంటో గ్రహించావా? నువ్వు దేవుడి కోసం బ్రతుకుతుంటే ఆనందపడాలని, నీ బ్రతుకును బట్టి ఆయన మహిమపరచబడాలి అని దేవుడు అనుకుంటుంటే ఈ రోజు ఏమండి మనుషుల జీవితాలు లేవాలగా. అందుకే ప్రకృతిని మీ కళ్ళ ముందుకు తెచ్చాను. అవి ఎంత కమిట్మెంట్తో ఉన్నాయి దేవుని ఎడల. మీలో నాలో నాది ఉందా? అలా ఉంటేనే మనకు దేవుడికి ఇష్టలమో, అలా ఉంటేనే మీ జన్మ పరమార్థం మీరు గుర్తించినట్టు.